హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పక్కా లోకల్ కుర్రాడు. సో ఈరోజు వీడియో ఏంటంటే ఆల్రెడీ మీరు తమిళనాడులో చూసారు కదా, కోయంబత్తూర్ టు వైజాగ్ అని పెట్టాను కదా. సో ఫస్ట్ టైం ఏసీకి వచ్చినా మేమైతే జర్నీ చేస్తున్నాము. ఎలా ఉంటుందో చూద్దాము. మీరైతే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి లాస్ట్ వరకు వీడియో. ప్రజెంట్ అయితే మనం ఇంకా ట్రైన్కి ఇక్కడ టైం ఉంది, ఒక హాఫ్ అన్ అవర్. సో ఆ ట్రైన్ కోసం అయితే వెయిట్ చేస్తున్నాము. మనకి కొత్త కదా, ఆల్రెడీ వేరే లొకేషన్లో వేరే నాన్ లోకల్ కాబట్టి గంట ముందు వస్తాం స్టేషన్కి. ఇలాగ మన ట్రైన్ కూడా వచ్చేస్తుంది అనమాట. సో మీరైతే అక్కడ మిస్ కాకండి. ట్రైన్ జర్నీ అయితే కొత్త కాదు, కాకపోతే ఏసీ కోచ్ కదా, అందుకనే మేమైతే స్పెషల్గా పెట్టడం జరిగింది వీడియో. ఏసీ కోచ్ చాలామందికి అంటే ట్రైన్లో చాలా మంది ప్రయాణం చేసి ఉంటారు ట్రైన్ ఏసీ కోచ్. సో చూసి ఎలాగుంది అయితే కామెంట్ చేయండి. లైక్ మనం చేయడం మర్చిపోకండి, లైక్ చేసి నచ్చిన వాళ్ళు ఇవ్వండి. ఫైనల్గా అయితే మనం ట్రైన్లో ఎక్కేసాము. లోపల చూసుకుంటే ఇలాగ ఉందన్నమాట. సీట్స్ ఓన్లీ డబల్ సీటింగ్ ఇచ్చాడు. సో మేము తీసుకున్న బోగి వచ్చేసి సెకండ్ ఏసీ అనమాట. ఫస్ట్ ఏసీ ఉంటుంది, సెకండ్ ఏసీ ఉంటుంది, థర్డ్ ఏసీ ఉంటుంది. సో మేము అటుకాక ఇటుకాక మిడిల్లో తీసుకున్న ఒకసారి ఎక్స్పీరియన్స్ చేయాలి కదా, సో అందుకని చెప్పి సో బాగా ఎక్సైటింగ్గా ఎక్కేసాము ట్రైన్ అయితే. కానీ సీట్స్ కోసం అయితే చాలాసేపు మేము వెతకడం అయితే జరిగింది, ఎందుకంటే ఫస్ట్ టైం కదా, కొంచెం మాకు అర్థం కాలేదు. ఫైనల్గా అయితే సీట్స్ దొరికినాయి. ఇప్పుడు కూర్చొని రిలాక్స్ అవుతున్నాము, అది మాట్లాడుకుంటున్నాం దాని గురించే. అండ్ బయట చూసారా లొకేషన్ ఎంత బాగుందో కదా. అండ్ ఊరికి కోయంబత్తూర్కి బాయ్ బాయ్ చెప్పేసి వైజాగ్ వచ్చేస్తున్నాం అనమాట. అండ్ ట్రైన్ జర్నీ సెకండ్ ఏసీలో అయితే చాలా బాగుంది. ఫ్యామిలీస్కి అయినా లేదా ఎవరైనా కపుల్స్ వెళ్ళినా చాలా బాగుంటుంది, ఎందుకంటే నీట్ అండ్ క్లీన్గా ఉంది. వాష్రూమ్స్ కూడా జనరల్గా ట్రైన్లో అయితే అంత నచ్చవు లేడీస్కి అయినా ఎవరికైనా సరే, కానీ ఏసీ కోచ్లో మాత్రం బాగున్నాయి, నీట్గా ఉన్నాయి. అండ్ మనకి ఏదైనా కావాలనిపించిన పక్కనే బాయ్స్ కూడా అని ఉంటారు. సో మనకి ఏదైనా కావాలంటే అడగొచ్చు, అంటే దిండు దుప్పట్లు ఇలా ఏవైనా కావాలనుకుంటే అడగొచ్చు. అండ్ కాక్రోచెస్ వస్తే వాటికి హిట్ కొట్టడానికి అలాంటివి ఏవైనా అతను ఉంటారనమాట పక్కనే. సో మనం అడిగి హెల్ప్ తీసుకోవచ్చు, అతని హెల్ప్. అండ్ ఫుడ్ విషయం వచ్చేసరికి ఫుడ్కి అయితే అస్సలు ప్రాబ్లమే ఉండదు, ఎందుకంటే అలా తిరుగుతూనే ఉంటారు 10 minutesకి ఒకసారి ఫుడ్ కోసం. ఫైనల్గా అయితే సీట్స్ అని చెక్ చేసుకొని మొత్తంగా అయితే పిల్లోస్ తీసుకొని పడుకున్నాము. అలాగే రిలాక్స్ అవుతున్నాం అనమాట. జస్ట్ అంటే ఇంకా ఎవరు రాలేదు, ట్రైన్ అయితే చాలా ఖాళీగా ఉంది. మేమున్న పిల్లర్స్లో అయితే ఇంకొక సీట్ ఖాళీ ఉందన్నమాట, 2 సీట్లు ఆపోజిట్లోని. సో ఎవరు ఇంకా కింద ఎవరు రాలేదు. కర్టన్స్ కూడా ఇలా మనం సేఫ్టీగా ఉంటుంది అనమాట. జస్ట్ కర్టన్స్ అలా క్లోజ్ చేసుకుంటే మనకి ఎవరు డిస్టర్బ్ చేయరు. ఓన్లీ టీటీ ఒకరు వస్తే టికెట్స్ అడుగుతారు తప్ప ఇంకెవరు మనకి అంటే జనరల్ బోగి లాగా ఇందులోకి వచ్చి చెక్ చేయడం ఏమి ఉండదన్నమాట. దొంగలు వస్తారు ఆ భయం కూడా ఏముండదు, చాలా సెక్యూర్ అండ్ సేఫ్టీ ఉందన్నమాట. సో ఏసీ కోచ్ మనం బుక్ చేసుకున్నట్టయితే బ్లాంకెట్స్ కానీ మనం ఏం పట్టుకెళ్ళవసరం లేదు, ఎందుకంటే వాళ్ళే ఇస్తారు. చెప్పాను కదా, ఒక బాయ్ ఉంటారు మనకి అన్నీ చూస్తారు అని చెప్పి. సో అతను వచ్చి ఇలా ఇస్తారు. నా చేతిలో ఉన్నాయి కదా, చూస్తున్నారు కదా, అది యాక్చువల్గా బ్లాంకెట్స్ ఇస్తారని మాకు కూడా తెలియదు. అంటే మాకు తప్ప మిగతా అందరికీ బ్లాంకెట్స్ ఉన్నాయి. మేము పక్క వాళ్ళని అడిగాను అనమాట, బ్రో ఏంటి అవి కొనుక్కోవాలా ఏంటి పర్చేస్ చేయాలంటే వాళ్ళు చెప్పారనమాట, లేదు ఇలాగ ఇక్కడ బాయ్స్ ఉంటారు వాళ్ళని అడిగితే వాళ్ళు ఇస్తారని చెప్పారు. సో అప్పుడు మేము అడిగాము, అడిగితే అలాగా 2 ప్యాకెట్లు ఇచ్చారనమాట. 2 కవర్లో పెట్టి బ్లాంకెట్స్ అండ్ పిల్లో కవర్స్ ఇచ్చారు. ఇంకా అంటే దుప్పటి కూడా ఇస్తారనమాట. దుప్పటి అంటే రగ్గులని కూడా ఇచ్చారు నైట్ మనకి పడుకున్నప్పుడు. డే టైం కాబట్టి ఓన్లీ జస్ట్ అలాగా బ్లాంకెట్స్ లాగా ఇచ్చారు. ఇంకా నైట్ టైం అయితే దుప్పటి కూడా ఇస్తారు. ట్రైన్లో ఇస్తున్నారు కాబట్టి బాగోవేమో అంటే ఎవరెవరు అది మెయిన్లీ కానీ చాలా నీట్ గా ఇచ్చారనమాట. చాలా బాగుంది. అంటే నేను విన్నాను అనమాట 2-3 దగ్గర ట్రైన్లో ఇచ్చిన బ్లాంకెట్స్ అవి బాగోవు అంటే అంత క్లీన్గా ఉండవు అన్నారు. కానీ మాకు ఇచ్చిన అయితే చాలా ఫ్రెష్గా ఉన్నాయి. స్మెల్ కూడా మంచి పర్ఫ్యూమ్ వచ్చింది అండ్ బాగున్నాయి కూడా. సో అలాగా మనం కొంచెం రిలాక్స్ అయిన తర్వాత అలా కూర్చొని ఆడుకుంటున్నాం అనమాట. ఇద్దరు మా వైఫ్ చూడండి నాతో ఎలాగ ఆడుకుంటుంది, నా కాల్తో ఆడుకుంటుంది. అదృష్టం ఉండాలి, మాత్రం అదృష్టం లేకపోతే ఎలాగ చెప్పు. అదృష్టం ఉండాలి, అదృష్టాన్ని నీకు ఇచ్చాను. మేము అలా పబ్లిక్ ప్లేస్లో ఆడుకుంటున్నాము అంటే చుట్టూ ఎవరు లేరని కాదు, యాక్చువల్లీ అక్కడ మాకు కర్టన్స్ ఇచ్చారనమాట సెపరేట్గా. సో మనం ప్రైవసీగా ఉండొచ్చు, ఎవరు మనల్ని డిస్టర్బ్ చేయరు. అండ్ ఫ్యామిలీతో వెళ్ళినా అండ్ కపుల్స్ వెళ్ళినా సరే చాలా బాగుంటుంది. అంటే అంత ప్రైవసీగా ఉంటే చాలా బాగుంటుంది కదా, జర్నీలో మనకి కూడా టైం పాస్ అయిపోతుంది. చూడడానికి దుప్పటి కప్పేసింది.
యాక్చువల్గా ట్రైన్ జర్నీ అంటే నాకు అస్సలు నచ్చదు. ఎందుకంటే వాష్రూమ్స్ అవి క్లీన్గా ఉండవు. అండ్ మనము ఎక్కిన దగ్గర చాలామంది ఎక్కుతారు కదా, ఆ స్వెట్ స్మెల్కి అస్సలు పడదనమాట. చిరాకు అనిపించేస్తుంది జర్నీ చేసినంతసేపు. అందుకని ఎప్పుడు మా హస్బెండ్ని చెప్తాను బస్సులో వెళ్దామని చెప్పి. బట్ ఫస్ట్ టైం మేము ఏసీ కోచ్ తీసుకున్నాం ఎక్స్పీరియన్స్ చేద్దామని. నాకైతే చాలా బాగా నచ్చింది. నెక్స్ట్ టైం జర్నీ చేస్తే మాత్రం ఖచ్చితంగా ఇంకా మేము ఏసీ కోచే తీసుకుందామని చెప్పి డిసైడ్ అయిపోయాము. ఎందుకంటే అంత నీట్గా ఉన్నాయి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, మీరు ఒకసారి ఎక్స్పీరియన్స్ చేస్తే బాగుంటుంది. యాక్చువల్గా ట్రైన్ జర్నీ కుర్రోళ్ళతో వెళ్తే మనకి అంత మజా అనిపించదు అనమాట. ఇలాగ కపుల్స్ కానీ లేదంటే ఫ్యామిలీ కానీ ఎవరైనా పర్సనల్ ఉంటే వాళ్ళతో వెళ్ళామనుకో కొంచెం మనకి ఫీల్ బెటర్ అనమాట. అందుకనే చెప్తున్నాము. పన్నీర్ కూర బిర్యానీ తినేసావు, మళ్ళీ పన్నీర్ చపాతి తినేస్తున్నావు. కడుపా చెరువు అది నువ్వే. స్పూన్లు తినేసావు, బిర్యానీ తినలేదా? వద్దులే తినే. ఎలాగుంది అంతా? ఫైనల్గా అయితే మన విశాఖపట్నం స్టేషన్కి వచ్చాము. మొత్తంగా ట్రైన్ జర్నీ అయితే చాలా బాగా అనిపించింది అనమాట. ఫస్ట్ టైం ఏసీ కోచ్, సెకండ్ ఏసీ ట్రై చేసాము. మీలో ఎవరైనా ఏసీ కోచ్ ట్రై చేయాలనుకుంటే సెకండ్ ఏసీకి వెళ్ళకండి, థర్డ్ ఏసీకి వెళ్ళండి. ఒకసారి థర్డ్ ఏసీకి సెకండ్ ఏసీకి మీకు చాలా అమౌంట్ వేరియేషన్ ఉంటుంది. సో మీకు జనరల్కి థర్డ్ ఏసీకి పెద్ద వేరియేషన్ ఉంటుంది కాబట్టి థర్డ్ ఏసీ ట్రై చేయండి. ట్రై చేస్తే మీకు ఎలా అనిపించిందో ఇది కామెంట్ చేయండి. అండ్ ఫైనల్గా అయితే మీ లోకల్ కుర్రోడు మీరు మళ్ళీ పక్క లోకల్ కుర్రోడు లోకల్కి వస్తాడు. సో ఇంకా వీడియోస్ మరి కొడతాం అనమాట. ఇంకా వేరే వీడియోస్ పెడతాము లోకల్లో ఉన్న వీడియోస్. సో చూసి లైక్ చేయండి. విశాఖపట్నం రీచ్ అవగానే మాకు వందే భారత్ ట్రైన్ అయితే కనిపించింది. ఫస్ట్ టైం చూస్తున్నాం. ఇది కూడా ఎక్స్పీరియన్స్ చేయాలి. బట్ నెక్స్ట్ టైం విల్ ఎక్స్పీరియన్స్. ఎస్ ఓకే గాయ్స్, సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్త వాళ్ళు ఎవరైనా చూసినట్టయితే. అండ్ ఫైనల్గా ఇంటికి వచ్చేస్తున్నాం అనమాట. ఓకే బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గాయ్స్. ఇంక మన ఛానల్కి సపోర్ట్ చేస్తుండండి, మర్చిపోకండి. మీ సపోర్ట్ నాకు చాలా అవసరం. లైక్ చేయడం, మీరు చేసిన లైక్ వల్ల మన వీడియో కొంచెం రీచ్ అవుతుంది అనమాట. సో లైక్ చేయడం మర్చిపోకండి, కామెంట్ చేయండి. బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీకోసం మంచి వీడియోస్ అన్ని పెడుతూ ఉంటాం. బాయ్.